భయం పట్టుకుంది. ఎందుకంటే మీరు చూడొచ్చు పోసాని కృష్ణమురళికి ఏ పరిస్థితి పడుతుందో, అలానే రేపు దువ్వాడ శ్రీనివాస్ ఈరోజు రేపట్లో పోసానిదే పట్టిందే దువ్వాడ శ్రీనివాస్కి పడుతుంది. సో నెక్స్ట్ నేనే లైన్లో ఉంటానేమో. ఆల్రెడీ ఈ 1,00,000 కోట్లలో కొంత అభియోగాలు ఉన్నాయి. దాంతోపాటు పాలనాపరమైన ఏవైతే లోపాలు ఉన్నాయో ఇవి కూడా నాకు యాడ్ అయితే నేను ఎంతో సేపు పట్టదు నేను జైలుకి వెళ్ళడానికి, నాకు చెప్పుకుంటూ తింటానికి అని చెప్పిన ఉద్దేశంతో ఒక అభద్రతా భావంతో మాట్లాడిన మాటలు తప్పితే అంతకన్నా మనం వేరేగా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ఇక్కడ ఏంటంటే అతనికి ముందు పాలన విధానం తెలియాలి కదా. ప్రతిపక్ష హోదాలో మాట్లాడాలన్నా కూడా కేవలం పోట్లాడడం కోసం మాత్రం అది హోదా అడుగుతున్నాడు, అంతేగాని ప్రజల పక్షాన నిలబడి మాట్లాడడానికి కాదు. కేవలం ఆ ప్రతిపక్ష హోదా ఒకవేళ ఇచ్చే అవకాశం లేదు. ఒకవేళ ఇస్తే కనుక అక్కడ రచ్చరచ్చ చేయడానికి పద్దాక వాయిదాలు మనం చూసాం. గత 5 సంవత్సరాలు ఏమైంది? ఏ రోజైనా అసెంబ్లీ జరిగిందా? ప్రజల డబ్బులతో జరిగే అసెంబ్లీ ఏ రోజైనా సరే ప్రశాంతంగా జరిగిందా? జరగలేదు. అందుకని ఏంటంటే ఇప్పుడు కూడా అదే చేద్దామని అదే ప్లాన్తో అడుగుతున్నాడు. కానీ అది జరగని పని. పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా మరి వేరే దేశాలకు వెళ్తే కానీ అది జరిగిద్దని చెప్పని మన నమ్మకం లేదు.